కార్పొరేటర్ ఉమాదేవితో వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఉమాదేవిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. ఉమాదేవి కుటుంబంతో సహా అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, వైసీపీకి తొత్తుగా పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ప్రతి ఒక్క విషయంలో చిన్న పోలియో డ్రాప్స్ వేసినా కూడా మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది. ఒక కార్పొరేటర్ గా మా డివిజన్ లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు. నేను మీకు అదేనండి సమాధానం ఇచ్చింది. ఏ ప్రోటోకాల్ ఫాలో కాలేదు. రెస్ట్ ఆఫ్ ద 47 తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటే మీరు వాలంటరీగా వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టి అడుగుతారు. మీరు ఎందుకు రాలేదు మరి? అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా? మాకు తెలియదు. మీరు వస్తారని చెప్పారు కదా. ఇప్పుడు వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు ఒక నెంబర్ ఇచ్చారట. రెవరెంట్ అనే వ్యక్తి సదరు మహిళా కుటుంబము ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నా కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నన్ను ఓడిస్తామనడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా దాదాపు 5-6 నెలలు నాతో పాటు ప్యారలల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సదరు మహిళ క్యాండిడేట్ అంటూ చెప్పుకుంటూ ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని కడప నియోజకవర్గంలో క్రియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నా నామినేషన్ రోజు వాళ్ళు వచ్చి నా పార్టీలో నాతో పాటు జాయిన్ అయ్యి నా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ తర్వాత ఎలక్షన్ లో కరెక్ట్ గా 4 రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి వద్దు వైసీపీకి ఓట్ వేయండి అని చెప్పి డబ్బులు పంచడం కూడా జరిగింది. ఇది అధిష్టానానికి మేము ఎప్పటికప్పుడు పంపించడం జరిగింది. డెఫినెట్ గా ఆమె మా పార్టీ వ్యక్తి అని మీరు అంటున్నారు, కానీ పార్టీ వ్యక్తి కాదు. ఆమె డెఫినెట్ గా ఈ ఎలక్షన్ లో వాళ్ళ కుటుంబము పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వాళ్ళ మీద ఆల్మోస్ట్ మేము పార్టీ అధిష్టానానికి కంప్లీట్ గా వాళ్ళ గురించి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. దగ్గరలో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో వాళ్ళని ఎవ్వరిని తెలుగుదేశం పార్టీ కింద పరిగణించట్లేదండి. నన్ను అక్కడ ఆ సమావేశము ఆ యొక్క విషయాన్ని మాట్లాడే సమావేశం కాదు. అది కార్పొరేషన్ సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్. అంటే కార్పొరేషన్ సంబంధించిన వ్యవహారాలు మాట్లాడుకోవాలా. అది వదిలేసి ఆమె ఒక విఘ్నత మర్చిపోయి అక్కడికి వచ్చి ఆ పర్సనల్ విషయాన్ని ఆమె ఎత్తింది. అది డెఫినెట్ గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీ వ్యవహారం. వాళ్ళు ఎలా ఎలక్షన్స్ ముందు ఆ సదరు మహిళ కూడా నా గురించి బ్యాడ్ గా మాట్లాడింది. ఆ సదరు మహిళ కూడా మాకు ఆపోజిట్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళని మద్దతు ఇచ్చినట్లు, నేను తప్పు చేసుకున్నట్టు వీడియో రికార్డు చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ నన్ను ఎలక్షన్ లో ఓడించడానికి తను కూడా తన వంతు ప్రయత్నం తను చేసింది. నిన్న నేను ఎప్పుడే కానీ ఆ మహిళ గురించి మాట్లాడలేదు. నిన్న తను నన్ను ఆ సమావేశంలో ఆ ప్రశ్న అసమంజసం, కానీ తను ఏదో ఒక ఏదో క్రియేట్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఎత్తడము నేను అంతే సూటిగా చెప్పడం జరిగిందండి.